శాంతి నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఏకాగ్రత, కాన్సంట్రేషన్ ఉండాలి అని చెప్పి మనం పిల్లలకు చెప్తూ ఉంటాం ఎక్కువగా. దానికి ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎక్కువగా మెడిటేషన్ చేస్తే చాలా మంచిది అని చాలామంది స్పిరిచువాలిటీలోకి రావడానికి మెయిన్ కారణం కూడా మా థాట్స్ ఉన్నాయి కంట్రోల్ చేసుకోలేకపోతున్నామండి, బాగా ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, అన్వాంటెడ్ థాట్స్ వస్తున్నాయి, మాకు కొంచెం మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వాలి అని చెప్పి చాలామంది ఆధ్యాత్మికతలోకి వస్తారు. అవుట్ ఆఫ్ ద టాప్ రీజన్స్ కొంతమంది టెన్షన్, డిప్రెషన్ వీటి వల్ల కూడా ఆధ్యాత్మికత వైపు వచ్చే వాళ్ళు ఉంటారు. ఎస్పెషలీ యూత్, యంగ్స్టర్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వీళ్ళల్లో ఇప్పుడు ఏకాగ్రత లోపం వల్ల కూడా స్టడీస్లో కానీ స్పోర్ట్స్లో కూడా వాళ్ళు రాణించలేకపోతున్నారు. అయితే దీనికి ఈ కాలంలో ఉన్నటువంటి అతిపెద్ద కారణం కోర్స్ అందరికీ తెలిసినటువంటిదే మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ యొక్క ఎక్కువ వాడకం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందనేది చాలా రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయింది. అండ్ అది ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ కూడా చేస్తూ ఉంటాం. సెల్ ఫోన్ చూస్తూ రోడ్డు దాటే వాళ్ళు, సెల్ ఫోన్ చూస్తూ బండి నడిపేటువంటి వాళ్ళు, కార్ డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు, ఒక పక్క గరిటతో కూర తిప్పుతూనే ఉంటాం, ఒక పక్క మొబైల్ చూస్తూనే ఉంటాం. అది మాడిపోతూ ఉంటుంది, మనం అలా తిప్పుతూనే ఉంటాం. అంటే ధ్యానం కంప్లీట్గా పోతుంది. దీనికోసం ఒక కథ ఉందన్నమాట. ఒక వ్యక్తి మొబైల్ చూసుకుంటూ తన ఇంట్లో కాకుండా పక్కింట్లోకి వెళ్ళిపోయాడంట. పక్కింట్లోకి వెళ్ళి సోఫా మీద కూడా కూర్చుండిపోయాడు. అయినా ఆయన రియలైజ్ కాలేదు. ఇప్పుడు లోపల నుంచి ఆవిడ వచ్చారు. ఆవిడ కూడా మొబైల్ చూస్తూ వచ్చారు. మొబైల్ చూస్తూ వచ్చి కాఫీ కావాలా అని చెప్పి కాఫీ తెచ్చి కూడా ఇచ్చేశారు. వచ్చింది తన భర్త కాదన్న విషయం ఆమె కూడా రియలైజ్ కాలేదు. ఈయన కాఫీ తాగేశాడు, ఆమె కాఫీ ఇచ్చేసింది. తర్వాత చాలాసేపటికి రియలైజ్ అయ్యాడు ఈయన, నేను నా పక్కింట్లోకి వచ్చేసాను. చాలా కామన్గా ఇప్పుడు అవుతూ ఉంటుంది. లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్ దిగాల్సింది మొబైల్ చూస్తూ ఉంటాం, మరి 5th ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అయ్యో 5th వచ్చేసానా అన్నప్పుడు గాబరా పడుతూ ఉంటాం, రైట్? సో ఈ కాలంలో ఈ డిజిటల్ రెవల్యూషన్ కారణంగా ఏదైతే సాంకేతికంగా ఏదైతే బాగా లైఫ్ డిపెండ్ అయిపోయిందో డిజిటల్ టెక్నాలజీస్ మీద, దీనివల్ల మనం మనలో ఉన్నటువంటి సూక్ష్మమైన ఆధ్యాత్మిక శక్తుల్ని మనం కోల్పోతున్నాం. ఉదాహరణకి మనం ఒకప్పుడు చక్కగా హోంవర్క్ చేయడానికి కూర్చున్నామంటే 2-3 గంటలు కూర్చుని హ్యాపీగా హోంవర్క్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని 2-3 గంటలు కాదు కదా, పావు గంట, అరగంట కూడా కాన్సన్ట్రేటెడ్గా కూర్చోబెట్టి హోంవర్క్ చేయించలేకపోతున్నాం. ఇంకా మైండ్ అన్ని వైపులా డిస్ట్రాక్ట్ అవుతుంది. మరి ఏకాగ్రత రావడానికి ఆధ్యాత్మికత ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ ప్రశ్న అడగగానే అందరూ చెప్పేటువంటి జవాబు మెడిటేషన్, రైట్? కానీ అంత త్వరగా మెడిటేషన్ చేయడం కుదురుతుందా? చాలామంది క్లాసెస్ జాయిన్ అవుతారు, బ్రహ్మకుమారీస్ లాంటి ఆశ్రమాలకు వస్తారు, ఆన్లైన్లో చూస్తారు, మంచి అట్మాస్ఫియర్లో కూర్చుంటారు, మెడిటేషన్ చేద్దామని కూర్చుంటారు. కానీ మెడిటేషన్ కోసం ప్రిపరేషన్ టైం ఎక్కువ ఉంటుంది, యాక్చువల్ మెడిటేషన్ చేస్తే తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, మాకు ఫోకస్ కుదరట్లేదు అనేసి. వాస్తవంగా మెడిటేషన్ చేయడము అనేటువంటిది మన మొత్తం దినచర్య మీద ఆధారపడి ఉంటుంది. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక స్థూలకాయుడు వెళ్ళాడంట. స్థూలకాయుడు వెళ్తే ఆ స్థూలకాయుడికి డాక్టర్ గారు అన్నారంట, సార్ మీది బరువు చాలా ఎక్కువ ఉంది, ఇంత బరువు ఉంటే చాలా కష్టం, మీరు పండ్లు తినాలి అని అన్నారంట. పండ్లు తినాలి, కూరగాయ ముక్కలు, పచ్చి కూరగాయ ముక్కలు తినాలి, పండ్లు తినాలి అని అన్నాను. ఆయన అంతా వినేసి ఏమడిగాడు, సార్ ఇవన్నీ నేను భోజనం చెయ్యక ముందు తినాలా, భోజనం చేశాక తినాలా అని అడిగాడు. భోజనమే అది చెయ్యాలి అన్న విషయం అతనికి రిజిస్టర్ కాలేదు. అతడేమనుకుంటున్నాడు, శుభ్రంగా భోజనం చేశాక తినాలా ఇవి, తినకముందా అని. అలాగా మనం రోజంతా మన కాన్సన్ట్రేషన్ అన్ని వైపులా డైవర్ట్ అయిపోయి, ఇప్పుడు నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు ఏకాగ్రత కుదరాలి అంటే ఎలా కుదురుతుంది? ఏ విధంగా ఈ స్థూలకాయం డేంజరో ఇక్కడ స్థూలకాయం ఇంకా పెద్ద డేంజర్. కాబట్టి ఆధ్యాత్మికత ముందు మనల్ని మానసికంగా సన్నగా అవ్వడం నేర్పిస్తుంది. మానసికంగా మనం సన్నగా అయితే ఈ స్థూలకాయం ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి ఏకాగ్రత అంటే కేవలం
కొంతమంది ఏం చేస్తారు, ఒక క్యాండిల్ పెట్టుకుంటారు, క్యాండిల్ కాసి చూస్తూ ఉంటారు. లేదంటే మాల తిప్పుతూ ఉంటారు, రుద్రాక్ష మాల తిప్పుతూ ఉంటారు, 108 మాల తిప్పుతూ ఉంటారు. ఒకసారి గుడిలో చూడడం జరిగిందనమాట. ఒక ఆమె మాల తిప్పుతూనే ఉన్నారు. ప్రతి పూసకి పిల్లలతో మాట్లాడుతూనే ఉన్నారు. పిల్లలతో 2 మాటలు మాట్లాడుతున్నారు, మళ్ళీ ఒక పూస తిప్పుతున్నారు. మళ్ళీ వాళ్ళ ఆయన గారితో 2 మాటలు మాట్లాడుతున్నారు, పూస తిప్పుతూ ఉన్నారు. సో దానివల్ల ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, ఒక మంత్రం తీసుకుని మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు 108 ఎప్పుడవుద్దా 108 ఎప్పుడవుద్దా అని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఉంటారు తప్ప ఆ ఓం నమ శివాయ అనేటువంటి ఆ అర్థంలో వాళ్ళు స్థితి అవ్వరు. ఇవాళకి 108 అయిపోయా, అమ్మయ్య టిక్ పెట్టేసుకున్నానా లేదా? సో ఇలా చేస్తే ఏకాగ్రత ఎలా కుదురుతుంది? సో ఆధ్యాత్మికంగా అసలు ఏకాగ్రత అంటే ఏంటి? చాలామంది మెడిటేషన్ చెయ్యలేకపోవడానికి కారణం కూడా అసలు కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో కరెక్ట్గా తెలియకపోవడమే. కొంతమంది అలా ఓం మ్యూజిక్ పెట్టుకుంటారు, ఓం సౌండ్ వింటూ కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది అనుకుంటారు. కొత్తలో వస్తుంది, బికాస్ కొత్త కాబట్టి వస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. మెల్లమెల్లగా అది కూడా బోర్ కొడుతుంది. ఎంతసేపు వింటాం ఇదే ఓం సౌండ్, ఇవాళ వేరేది ఏదైనా పెట్టుకుందాం. మనం 4 రోజులు ఓం విన్న తర్వాత మళ్ళీ ఓం నమ శివాయకి వెళ్తాం. అదైపోయి కొన్నాళ్ళు లలితా సహస్రనామానికి వెళ్తాం, కొన్నాళ్ళు విష్ణు సహస్రనామానికి వెళ్తాం. సో ఇందులో కూడా మైండ్ స్కాటర్ అవుతుంది. సో ఆధ్యాత్మికతలో ఏకాగ్రత అంటే అంటే ఒక్కటే, అటు ఇటు 10 విషయాలు కాదు. కాబట్టి ఏకాగ్రతలో కూడా 5 రకాల ఏకాగ్రతలు ఎప్పుడైతే మనకు కుదురుతాయో అప్పుడే సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత కుదిరినట్టుగా మనం అనుకోవచ్చు. మొట్టమొదటిది సంకల్పాల ఏకాగ్రత. సంకల్పాల ఏకాగ్రత అంటే ఏంటి అంటే, మనం ఏ కర్మనైతే ఆచరిస్తున్నామో త్రికరణ శుద్ధిగా దాని మీదే ఏకాగ్రత పఠించడం. ఒకప్పుడు మల్టీ టాస్కింగ్ చాలా మంచిది అనేవారు, అంటే ఒకేసారి 10 పనులు చేయడం. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే, మల్టీ టాస్కింగ్ వాస్తవంగా అస్సలు మంచిది కాదు. దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగి బాడీలో కార్టిజోన్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. వాస్తవంగా మన మెదడు కూడా ఒక పని చేయడానికి ఇట్స్ సింగిల్ థ్రెడెడ్, ఒక పని ఒకటైనా చేయగలదు. ఒకేసారి 10 పనులు చేస్తే ఏది మనకి అర్థం కాదు. చూడండి, ఒకప్పుడు ఒక పాట వింటే మొత్తం పాట తాలూకు లిరిక్స్ అంతా, మొత్తం పాట అంతా మనకు గుర్తుండేది. కానీ ఇప్పుడు ఎంత సూపర్ హిట్ సాంగ్ అయినా అందులో ఏదో ఒక పదమో 2 పదాలు గుర్తుంటాయి అంతే. ఆ పాట స్టార్టింగ్ ఏంటి అండి అని అడిగితే, అయ్యో స్టార్టింగ్ మాకు తెలియదండి, కానీ జస్ట్ ఈ 2 వర్డ్స్, ఏవైతే 2 వర్డ్స్ బాగా హిట్ అవుతాయో అయ్యే గుర్తుంటాయి, మొత్తం సాంగ్ ఎవరికి గుర్తుండదు. కానీ ఒకప్పుడు మొత్తం పాట అంతా మనకు గుర్తుండేది. ఎందుకు అంటే అప్పుడు పాట వింటున్నాం రేడియోలో అంటే ఆ పాట ఒక్కటే వినేవాళ్ళం మనం చక్కగా రేడియోలో. కాబట్టి సంకల్పాల ఏకాగ్రత కుదిరేది. ఇప్పుడు మనం ఒక పక్క పాట వింటూనే ఉంటాం, చెవుల్లో పాట వింటూనే ఉంటాం, ఇంకో పక్క చాటింగ్ చేస్తూనే ఉంటాము, ఇంకో పక్క ఎవరితోనో మాట్లాడుతూనే ఉంటాం. కొంతమంది కార్లో పాటలు వస్తూనే ఉంటాయి, ఇటు ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, మూడోది డ్రైవింగ్ చేస్తూనే ఉంటాం. సో 3 పనులు. సో దేని మీద ఏకాగ్రత ఉంది? కాబట్టి మొట్టమొదటి ఏకాగ్రత మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని మనం త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ దాని గురించే, మన యొక్క ఆలోచనలు కూడా దాని గురించే ఉండాలి. అప్పుడే మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా కేవలం మనం మెడిటేషన్ గురించే ఆలోచించగలుగుతాం. రిలేషన్ అర్థమైంది కదా? ఇప్పుడు సపోజ్ నేను వంట చేస్తున్నాను, నా ధ్యాస అంతా వంట మీదే ఉంది. ఇలాగ నేను ఏ పని అయితే చేస్తున్నానో ఆ పని మీదే నేను ధ్యాస పెట్టడం కానీ అలవాటైతే రేపు నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా ఓన్లీ మెడిటేషన్ గురించే నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నేను మైండ్ని ట్రైన్ చేశాను. ఆధ్యాత్మికతలో అదే చెప్తారు, మనస్సుని మనం మౌల్డ్ చేసుకోవాలి, దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. మనం దానికి ఎలాగ ట్రైనింగ్ ఇస్తే అది అలాగే పనిచేస్తుంది.
అలాగే నేను కార్ డ్రైవ్ చేస్తుంటే ఓన్లీ కార్ డ్రైవింగే నా పని, దాంట్లో 100 పనులు కలపకూడదు. మనం ఎంత ఎక్స్పర్ట్ డ్రైవర్ అయినా, ఎందుకంటే ఇక్కడ విషయం నేను బాగా డ్రైవ్ చేస్తున్నానా లేదా అని కాదు, నా మైండ్ని నేను ఎంత ఫోకస్ పెట్టగలుగుతున్నాను. మైండ్కి మనం ఫోకస్ని అలవాటు చేస్తున్నాం. ఆధ్యాత్మికతలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనం వింటూ ఉంటాం కొంతమంది ఋషులు అలా ఒంటికాల మీద తపస్సు చేసేవారు అని చెప్పేసి. ఎలాగ ఒంటికాల మీద వాళ్ళు తపస్సు చేశారంటే అంత ఏకాగ్రత వాళ్ళకి కుదిరిందనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పని 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు, గంట అవ్వచ్చు. ఆ గంట, ఆ 5-10 నిమిషాలు నా ధ్యాస అంతా, నా ధ్యానం అంతా, నా ఏకాగ్రత అంతా ఆ పని మీదే. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో గంట పట్టాల్సిన పని మనకి అరగంటలోనే అది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఏకాగ్రతతో చేసాం కాబట్టి. ఇప్పుడు గంటల తరబడి మనం ఆధ్యాత్మిక పుస్తకాలను చదవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చదివితే పుస్తకం మనకు గుర్తొచ్చేస్తుంది. ఒక స్కూల్లో పిల్లలకి రామాయణ మహాభారతాలు చెప్పమని చెప్పేసి వాళ్ళ ప్రిన్సిపల్ ఇన్వైట్ చేశారు. మేము చెప్తున్నాము, అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరేది రాశారు అని అడిగితే క్లాస్లో ఒక్కళ్ళు కరెక్ట్గా చెప్పలేదు. రామాయణం ఎవరు రాశారు, భారతం ఎవరు రాశారు, ఒక్కళ్ళు కరెక్ట్గా చెప్పలేదు క్లాస్లో. సో అంతసేపు మేము వాళ్ళకి ఇచ్చిన ఆధ్యాత్మిక శిక్షణ అంతా నిజంగా ఎంతవరకు ఎక్కిందో కూడా వాళ్ళకి తెలియదు. సో అందుకని ఎప్పుడైతే మన పనిలో, మన ఆలోచనల్లో ఆ విధమైనటువంటి కమిట్మెంట్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకేమవుతుంది, మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ధ్యానం కుదురుతుంది. ఇది మొదటి రకమైనటువంటి ఏకాగ్రత. రెండవ రకమైనటువంటి ఏకాగ్రత సంబంధాల యొక్క ఏకాగ్రత. ఎందుకంటే ఈ కాలంలో ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ చాలా ఎక్కువైపోయాయి, వర్చువల్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువైపోయారు. 400 మంది ఫ్రెండ్స్, 500 మంది ఫాలోవర్స్, 1000 మంది ఫాలోవర్స్. సో ఎవరేం అప్డేట్ చేశారు, ఎవరేం లైక్ కొట్టారు, ఎవరేం కామెంట్ పెట్టారు, వాట్సాప్లో నా స్టేటస్ ఎంతమంది చూశారు, 76 మంది చూసారా, 80 మంది చూసారా, ఫలానా వాళ్ళు చూసారా, వీళ్ళు చూసారా, నేను వాళ్ళ స్టేటస్కి లైక్ కొట్టాను, వీళ్ళు నా స్టేటస్కి లైక్ కొట్టారా అని ఇలాగ రకరకాల రిలేషన్స్లో మన మైండ్ స్కాటర్ అయిపోతుంది. అని శ్రీమద్ భగవద్గీతలో అర్జునుడికి పరమాత్ముడు ఏం తెలియచేశాడు, నన్నొక్కడనే చూడు, నువ్వన్నిటినీ పరిత్యజించేసి నన్నొక్కడనే చూడు, నా ఒక్కడి మీద నీ ఏకాగ్రత ఉండాలి. అన్న, తమ్ముడు, గురువు, తాత, పెదనాన్న ఈ సంబంధాలన్నిటినీ వదిలేసి నా ఒక్కడి మీదే నువ్వు ఏకాగ్రతను వహించు. సో మనకి ఇన్ని రకాల ఏవైతే ఈ డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, సంబంధాల డిస్ట్రాక్షన్, ఇది కూడా చాలా పెద్ద ఇబ్బంది. కొంతమంది తెగ ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటారు. మనకెవరో తెలియని వాళ్ళకి కూడా మనం విషెస్ పంపుతూ ఉంటాం. ఉదయం లేచిన వెంటనే ఒక 10 మందికి మనం గుడ్ మార్నింగ్ విషెస్ పంపాలి. కానీ ఆ మొబైల్లో ఆ గుడ్ మార్నింగ్ విషెస్ పంపించకపోతే మన మార్నింగ్ చాలా గుడ్గా ఉంటుంది. ఎందుకు, ఎవరు థ్యాంక్ యూ పెట్టారు, ఎవరు చూశారు, ఎవరు రిప్లై ఇస్తున్నారు, ఈ థాట్స్ నడుస్తాయి మార్నింగ్. వేరే వాళ్ళ గుడ్ మార్నింగ్ విషెస్ పెట్టే ముందు మన మార్నింగ్ గుడ్గా ఉందా లేదా మనం చూసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఆత్మకున్న ఏకైక రిలేషన్ పరమాత్ముడు ఒక్కడే. పరమాత్ముడే ఆత్మకు తల్లి, తండ్రి, గురువు, సద్గురువు, సఖుడు అన్నీ కూడా పరమాత్ముడే. అందుకే తల్లివి నీవే, తండ్రివి నీవే, త్వమేవ మాతాశ్చ పితాశ్చ త్వమేవ బంధు, అన్నీ నువ్వే అని చెప్పి మనం పాటలు పాడుతూ ఉంటాం. కానీ బయటకు వచ్చేసరికి అన్నిట్లోనూ మన బుద్ధి స్కాటర్ అవుతుంది. అలాగని అందరినీ వదిలేయాలా, వదిలేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మనకి 10 మంది చుట్టాలు వచ్చారు. మనం ఏదో స్పెషల్ ఐటమ్ బిర్యానీ వండుతున్నాం. కానీ మన పిల్లలు ఎక్కడో ఫారెన్లో ఉన్నారు.
బిర్యానీ మనం ఈ 10 మందికే వండుతున్నాం, కానీ వండుతున్నంతసేపు మనకు ఎవరు గుర్తొస్తారు? ఫారెన్లో ఉన్న మన పిల్లలు గుర్తొస్తారు. అయ్యో ఇంత బాగుందే బిర్యానీ, మా అబ్బాయి తింటే బాగుండేది, మా అమ్మాయి తింటే బాగుండేది, మా మనవడు తింటే బాగుండేది, మా మనవరాలు తింటే బాగుండేది అని. వండింది యాక్చువల్గా తింటుంది 10 మంది చుట్టాలు, కానీ మన మనసు మాత్రం ఎవరి దగ్గర ఉంది? మన పిల్లలు, ఫారెన్లో ఉన్న మన పిల్లల దగ్గర ఉంది. సేమ్ థింగ్, మనం సంబంధాలన్నిటి మధ్య ఉండాలి, సంబంధాలను అన్నిటిని నిభాయించాలి, కానీ మనసు యొక్క తాడు, మనసు యొక్క దారం ఎవరి దగ్గర ఉండాలి? పరమాత్ముడి దగ్గర ఉండాలి. పరమాత్ముని స్మృతిలో మనం అన్ని సంబంధ బాంధవ్యాలని నిర్వర్తించినప్పుడు మనం ఆయన ఒక్క స్మృతిలో ఉండడం వల్ల ఆ ఏకాగ్రత అనేటువంటిది కుదురుతుంది. లేదంటే మనసు 10 మంది మీదకి అది డైవర్ట్ అవుతుంది. దీని తాలూకా పరాకాష్ఠ ఏంటి? మోహం. వాళ్ళు మన నుంచి కొంచెం దూరం అయ్యారు అంటే ఇంకా మైండ్ అంతా ఇంకా అటే పరిగెడుతుంది. ఇంకా మెడిటేషన్ ఏం కుదురుతుంది? మెడిటేషన్లో కూర్చున్నా మనకు వాళ్ళే గుర్తొస్తారు, మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వదు. కాబట్టి సంబంధాల యొక్క ఏకాగ్రత అంటే ఒక్క పరమాత్ముడి మీదే నాకు ఏకాగ్రత చిత్తము ఉంది. అయితే కొంతమంది ఏమంటారంటే, సిస్టర్ మేము మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నేచర్తో మేము మెడిటేషన్ చేస్తాం, మేము లేదంటే మేము ఒక లైఫ్తో మేము మెడిటేషన్ చేస్తాం సిస్టర్, లేదంటే మా బ్రెత్తో మేము మెడిటేషన్ చేస్తాము అని అంటారు. బట్ వాటన్నిటి వల్ల మనకి లభించేటువంటిది రిలాక్సేషన్, అది మెడిటేషన్ కాదు. ఇట్ ఈజ్ రిలాక్సేషన్. అది కూడా చాలా మంచిదే, రిలాక్స్ అవ్వడం కూడా చాలా మంచిదే. కానీ రిలాక్సేషన్ అనేటువంటిది మెడిటేషన్కి మొదటి మెట్టు లాంటిది. కానీ చాలామంది అదే మెడిటేషన్ అనుకుని అక్కడే ఆగిపోతారు. మెడిటేషన్లో మనం గాడ్తో కనెక్ట్ అవుతాం, మనం ఆ పరమాత్మతో, భగవంతునితో మనం కనెక్ట్ అవుతాం. అదే భగవద్గీతలో చెప్పినటువంటి యోగానికి నిర్వచనం. నువ్వు నా మీదే నీ యొక్క దృష్టి నుంచు, నన్నే చూడు, నన్నే తలుచుకో. ఎందుకు కనెక్ట్ అవ్వాలి మనం భగవంతునితో? ఎందుకంటే భగవంతుడు ఈజ్ ద సోర్స్, ఆయన మూలాధారం. దేనికి? సర్వ గుణాలకి, సర్వశక్తులకి. మన జీవితంలో ఏదైతే మనం శాంతి కావాలి, ప్రేమ కావాలి, ఆనందం, సుఖం, వీటి కోసం వెతుకుతూ ఉంటాం కదా, అవన్నీ సాగర రూపంలో ఎవరి దగ్గర ఉన్నాయి? భగవంతుని వద్ద ఉన్నాయి, పరమాత్ముని వద్ద ఉన్నాయి, ఆ సాగరుడి వద్ద ఉన్నాయి. సో రియల్ మెడిటేషన్లో మనం పరమాత్మతో మన యొక్క మనసు, బుద్ధి యొక్క కనెక్షన్ని మనం జోడించుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం నేచర్, కొంతమంది సౌండ్స్, కొంతమంది మ్యూజిక్, వీటితో మనం పెట్టుకున్నప్పుడు జస్ట్ మనం మైండ్ని రిలాక్స్ చేస్తున్నాం అంతే. దానివల్ల వచ్చేటువంటి ప్రాప్తి అల్పకాలికంగా ఉంటుంది. కొంతమంది మాకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తారు, సిస్టర్ మెడిటేషన్ చేసినంతసేపు చాలా బాగుంటుంది సిస్టర్, కానీ ఒక అరగంట తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతున్నాను సిస్టర్, అరగంట తర్వాత మళ్ళీ కోపం వచ్చేస్తుంది, చికాకు వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, స్ట్రెస్ వచ్చేస్తుంది. ఎందుకు? రీజన్ ఇది, దానికి కారణం ఇది. ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గర నుంచి శాంతిని, ప్రేమని, సుఖాన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తామో అది ఆత్మలో శాశ్వతంగా రికార్డ్ అయిపోతుంది, సంస్కారం కింద ఆత్మలో రికార్డ్ అవుతుంది. ఎప్పుడైతే సంస్కారం కింద ఆత్మలో ఈ దివ్య గుణాలు రికార్డ్ అయిపోతాయో అదే సంస్కారం అనుసారంగా మన కర్మలలో కూడా ఆ శాంతి, ప్రేమ, ఆనందం, సుఖం అనేటువంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు ఊహించుకోండి, ఒక సన్ రైజ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ సన్ రైజ్ ఉంది, చూస్తున్నంతసేపు నాకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది, నో డౌట్. బట్ దట్ పీస్ ఈజ్ టెంపరరీ. ఇట్స్ లైక్ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డులో మన దగ్గర డబ్బులు ఉన్నట్టే అనిపిస్తాయి, కానీ వాస్తవంగా మన దగ్గర ఏ డబ్బులు లేవు. అనిపిస్తాయి, అబ్బా నా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ 16,000, 17,000 లేదంటే 50,000, కానీ ఫైనల్గా ఖర్చు పెడితే కట్టాల్సింది మనమే. ఆ విషయం మర్చిపోతాం మనం. ఇవాళ నా దగ్గర క్రెడిట్ కార్డ్ వర్త్ 50,000 ఉందా లేదా, ఆ 50,000 నాదే అనేసుకుంటాం. 50,000 మనది అస్సలు కాదు. 50,000 మనకు తెలియకుండానే మనం అప్పు చేసేసాం ఆల్రెడీ. మనం తెలియకుండానే
మనం అప్పు చేసాం. సో ఇది కూడా అంతే. బట్ అది తప్పని కాదు. డెఫినెట్గా మెడిటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు, మెడిటేషన్ కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు ఈ విధమైనటువంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ మనం ప్రారంభిస్తాం, కానీ అక్కడితోనే ఆగిపోవు. ఆ నెక్స్ట్ లెవెల్కి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే త్రూఅవుట్ ద డే మనం కర్మ చేస్తున్నప్పుడు కర్మ కాన్షియస్గా కాకుండా సోల్ కాన్షియస్ అండ్ గాడ్ కాన్షియస్గా మనం ఉండాలి. మన యొక్క ఏకాగ్రత రకరకాల విషయాల్లో విచ్ఛిన్నం కాకుండా ఒక్క భగవంతుడిపై, ఒక్క పరమాత్మపై మన యొక్క దృష్టి ఉండాలి. ఏ పని చేసే ముందైనా మనం ఒక్కసారి భగవంతుడిని మనం స్మృతిలోకి తెచ్చుకోవాలి. ఏది మొదలు పెట్టినా చూడండి, మనం ఇంట్లో చిన్న శుభకార్యమైనా సరే మనం ముందు విఘ్నేశ్వరుని పూజతో మనం మొదలు పెడతాం. ఎందుకు విఘ్నేశ్వరుడి పూజతో మొదలు పెడతాం? విఘ్నాలేమీ రాకుండా విఘ్న వినాశకుడైన విఘ్నేశ్వరుని ఆహ్వానించి మనం ప్రారంభిస్తాం. ఈ పూజ అవ్వచ్చు, నోమ అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, గృహప్రవేశం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ కేవలం ఆ ఒకేషన్స్లోనే కాదు, మన పూర్తి రోజంతా కూడా నిర్విఘ్నంగా జరగాల వద్దా? ఇవాళ గృహప్రవేశం ఉంటేనో పెళ్ళుంటేనే కాదు, ఎవ్రీ డే మన లైఫ్ నిర్విఘ్నంగా జరగాలి అంటే డెఫినెట్గా ఈ ఆధ్యాత్మిక ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, నేను పరమాత్మని యొక్క స్మృతిలో నా ప్రతి పని మొదలు పెట్టాలి. తెలియకుండానే మన మైండ్ ఫోకస్డ్ అవుతూ ఉంటుంది. ఏకాగ్రత అనేది ఒక రోజులోనో ఒక గంటలోనో వచ్చే విషయం కాదు. ఎందుకంటే మైండ్ని స్కాటర్ చేయడానికే ఎక్కువగా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనస్సుని ఏకాగ్రతలోంచి తప్పించేవిగానే ఉన్నాయి. ఏకాగ్రతలోకి తీసుకొచ్చేవి తక్కువ ఉన్నాయి. కాబట్టి దీనికి రోజు మనం ట్రైనింగ్ చేయాలి. సో బెస్ట్ టైం మార్నింగ్ అండ్ నైట్. నైట్ పడుకునే ముందు అండ్ మార్నింగ్ నిద్ర లెగవగానే. సో ఎస్పెషలీ పిల్లలకి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక శిక్షణ చిన్నప్పటి నుంచి ఇవ్వడం కూడా చాలా చాలా ముఖ్యం. కోర్స్ డిజిటల్ డీటాక్స్ గురించి పిల్లలకి డిజిటల్ డీటాక్స్ ఎలా చేయాలని చాలా విషయాలు మనం బయట చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అవన్నీ పాటించండి, మంచివే, తప్పనటువంటి విషయం కాదు. కానీ ఆధ్యాత్మికత అనేటువంటిది చిన్నతనం నుంచి పిల్లలకు వచ్చినట్లయితే వాళ్ళలో ఏకాగ్రత మాత్రమే కాకుండా మంచి విలువలు, నైతిక విలువలు, మౌలిక విలువలు కూడా వాళ్ళలో మనం పెంపొందించిన వాళ్ళం అవుతాం. అయితే ఈ విధమైనటువంటి ఏకాగ్రత ఎప్పుడైతే మనం సాధిస్తామో మనలో పని చేసేటువంటి శక్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. అందుకే ఉదయం లేచి చదువుకున్నప్పుడు అరగంటలో చదివేస్తాం. అదే మనం రాత్రి 9కి 9:30కి మొదలెడితే గంటైనా అక్కడే ఉంటాం. రెండో పేజీ తిప్పలేం, మొదటి పేజీలోనే ఉంటాం. ఎందుకంటే అప్పటికి ఏకాగ్రత సన్నగిల్లుతుంది కాబట్టి మనలో పని చేసేటువంటి క్షమత పెరగాలి, శక్తి పెరగాలి అంటే, అందుకే అంటారు ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి వాళ్ళు చూడండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. మీరు ఆశ్రమాలకు వెళ్ళండి, అక్కడ పనులని వాళ్ళే చేసుకుంటారు. మీరు ఏ బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి వచ్చినా ఎవరైతే ఆశ్రమంలో ఉండే నివాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు. స్టేజ్ ఎక్కి స్పీచ్లు ఇస్తారు, వంట చేస్తారు, గదులు తుడుచుకుంటారు, బాసనలు తోముకుంటారు, బట్టలు ఉతుక్కుంటారు, పెద్ద పెద్ద మినిస్టర్లను వెళ్ళి కలుస్తారు. ఇలా A to Z అన్ని పనులు చేసుకుంటారు. ఎందుకంటే పని చేసేటప్పుడు దాని మీద ఏకాగ్రతతో చేస్తారు కాబట్టి ఆ పని చేసే యొక్క శక్తి సామర్థ్యాలు మనకి పెరుగుతాయి. కాబట్టి ఇవాళ మనం ఏకాగ్రతకు సంబంధించిన 2 అంశాలను తెలుసుకుందాం. మిగిలిన అంశాలను వచ్చే మానసాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.